On 20th April 2016, you, Mr. Hamza Rahman, were an integral part in solving the sensational Janice murders. ఈ కేస్ క్లోజ్ చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 years. బట్ హౌవర్ మిమ్మల్ని పిలవగానే ఈ ఎంక్వైరీ విషయంగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐఎమ్ సౌమ్య దేవర్మ, రిప్రజెంటింగ్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ పోలీస్. ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీస్ కోసం నన్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. మాట్లాడుకుందామా? Of course, yes. 2016, Operation Black Skull. Yeah, yes. లైఫ్లో నేను మర్చిపోలేని రోజులు. శ్మశానంలో మొదలైన ఆ కేస్. ఇట్ వాస్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. ఆ కేసులో మీకేం కావాలి? ఇంకా బయటికి తెలియని నిజం. నాకు తెలిసి ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు. నాన్సెన్స్. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ఎవరని అప్పుడే ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ ఇయర్. ఏ బ్యాచ్ మీరు? 2017 IPS గ్రాడ్యుయేట్, మీ సారీ. మరైతే ఈ కేసు గురించి డీటెయిల్స్ మీకు తెలుసుంటుందే. ఎస్. ఇది ఎక్కడ ఎలా మొదలైంది సార్? అప్పుడు నేను ఇంకొక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాను. ఇట్ వాస్ లోకల్. అది ఏంటి? అదే బరియల్ గ్రౌండ్లో పూడ్చి పెడుతున్న బాడీస్ అన్నీ కనిపించడం లేదని ఒక ర్యాండమ్ కంప్లైంట్. అప్పుడు ఈ జానిస్ మర్డర్స్ జరగలేదా? బట్ హౌ డిడ్ యూ ఫైండ్ ద లింక్ బిట్వీన్ యువర్ కేస్ అండ్ ది జానిస్ మర్డర్స్? ఇన్ అదర్ వర్డ్స్, ఇంతవరకు ఎవరికీ తెలియలేదు ఎక్సెప్ట్ వన్. Who was it? చార్ల్స్ సెల్విన్. అయితే చార్ల్స్ సెల్విన్ వాళ్ళ ఇన్ఫార్మరు మీ ఇన్ఫార్మర్ ఒక్కరేనా? నో, నా ఇన్ఫార్మర్ ఒక లోకల్. నేను ఇంతకు ముందు చెప్పినట్టే దట్ వాస్ ఎ ర్యాండమ్ కంప్లైంట్. అప్పుడు సీజర్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్లో మమ్మల్ని అసైన్ చేశారు. So naturally it would have got in attention. సిమెట్రీలోంచి బాడీస్ అన్ని తీసి అందులో డ్రగ్స్ దాచి ఉంచారని మీరు అజ్యూమ్ చేశారు. Am I right? కాదు, ముందు మేము కూడా అలాగే అనుకున్నాం. బట్ యు నో, దెర్ వాస్ మోర్. సో ఈ కేస్ వుడ్ అవుట్కమ్ ఒక మిస్ ఫైర్ అని మీరు కోట్ చేశారు. ఇజంట్ ఇట్ కాంట్రడిక్టరీ? ఎందుకంటే ఇదే చోట్లోనే మీకు ఒక వైటల్ క్లూ దొరికింది. అనిత ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. ఈ కేసులో సాక్షి చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి ఏదో దెయ్యం పట్టిందని, ఎవరో శూన్యం చేశారని కన్ఫెషన్ ఇచ్చారు. అది వాళ్ళ నమ్మకం. కానీ ఆ అమ్మాయి మనసులో ఏదో విషయం రన్ అయింది. సో ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఆల్ రైట్, మీకు ఈ కేసులో దొరికిన మొదటి క్లూ ఈ అమ్మాయి కదా? ఎస్, షీ వాస్. బట్ ఆ తర్వాతే మా చుట్టూ ఎన్నో అమానుషమైన విషయాలు జరగసాగాయి. టు బిగిన్ విత్, ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మా ఆఫీసర్ ఒకరు మిస్ అయ్యారు. యు ఆర్ రెఫరింగ్ టు ఆఫీసర్ సెల్వం, am I right? కానీ ఇదంతా ఒకే టైంలో ప్లాన్ చేసినట్టుగా జరిగింది. ఎస్, ఆ ఆచారాల నుంచి ఈ బాడీని వెతికి కనిపెట్టే 24 గంటలు గడిచిన తర్వాతే ఒక కన్క్లూషన్కి మేము రాగలిగాం. బట్ జానిస్ ఎక్కడిది అన్న ప్రశ్నకి సమాధానమే లేదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్లో ఈ కిడ్నాపింగ్ మాత్రమే మీ జ్యూరిస్డిక్షన్లో జరిగింది.
అవునా? యా, ఈ కిడ్నాపింగ్ జరిగిన వెంటనే అనితని వాళ్ళ ఫ్యామిలీని వెంటనే ఒక సేఫ్ అయిన ప్లేస్కి షిఫ్ట్ చేశాం. అండ్ నేను డేవిడ్ని సంఘటన జరిగిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాను. సో మిస్టర్ డేవిడ్, సమ్వేర్ అరౌండ్ 1 to 1:30 మీరు అనిత నేబర్ విక్కీ అనే విఘ్నేష్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళేటప్పుడు ఏం జరిగింది? అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు తనని ఇంటికి తీసుకువెళ్లకుండా ధూల్పేటకి తీసుకువెళ్లారు. ఎందుకు? మేము విక్కీని విచారణ చేసినప్పుడు ఒకటి కన్ఫర్మ్ చేశాం. ఏంటది? అనితకి వాళ్ళ ఫ్రెండ్స్కి జానిస్ బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా ఈ కేసులో ఇంకొకటి ఇన్వాల్వ్ అయ్యాడు. టు బి క్లియర్, విక్కీ, ఈసా వాడి ఫ్రెండ్ గౌతమ్ ఇద్దరూ దేని గురించో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మాకు దొరికిన చిన్న చిన్న క్లూస్ని బట్టి ఒక లింక్ని ఫామ్ చేసి ఈ కేసు యొక్క ఫస్ట్ అక్యూస్ని మేము చేరుకున్నాం. వాడొక లోకల్, ఏరియాలో వాడిని షబీర్ బాయ్ అని పిలుస్తారు. యూసీ, అప్పుడు మేమంతా ఒక విషయాన్ని వెతుకుతూ వచ్చాం. అనిత ఎందుకు ఇలా మారింది? నేను, ఫాదర్, అనిత ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరము అదే వెతికాం. జానిస్ని తప్ప. వాట్? అదెందుకో నేను చెప్పనా? ఆ రోజే మీరు ఫాదర్ని మీట్ అయ్యి వెళ్ళిన తర్వాత దాక్కున్న జానిస్ని కనిపెట్టేయొచ్చన్న నమ్మకంతో వెళ్లారు. కానీ అదే టైంలోనే ఇంకొక నరబలి జరిగింది. డూ యు నో వై? బికాస్ జానిస్ డిసోసా హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మర్డరర్. ఇట్ వాస్ అన్ అన్అఫీషియల్ ఎంక్వైరీ. అనిత జానిస్ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్ల అనిత విషయంలో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని జానిస్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళాను. దట్స్ ఆల్. మీరక్కడికి వెళ్ళింది మీతో పనిచేసిన వాళ్ళెవ్వరికీ తెలీదు. మీరెందుకని ఒంటరిగా వెళ్ళారు? ఇదే పెద్ద డౌట్ క్రియేట్ అవుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ఐ వాస్ నెవర్ అలోన్. ఈ కేసుకు సంబంధించి మీరు ఒంటరి వారు కాదు. మీరు ఎక్కడికి ఎలా వెళ్ళినా మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుగానే మీరు ఫీల్ అవుతారు. కానీ మీరు ఎవరిని చూడడం సాధ్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ అంధకారాన్ని ఎదిరించి పోరాడుతున్న మాకు పలు సమయాల్లో ఆ అంధకారమే తోడుగా నిలిచింది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ జరగడానికి ముందే జానిస్ వాళ్ళ అమ్మని ఎవరో కంట్రోల్లో పెట్టుకున్నారు. యూర్ రైట్. అయితే మరియా మర్డరు వాజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రిచువల్? అయ్యుండొచ్చు. సో కొంతకాలం తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా వెతకడం మొదలుపెట్టారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారో? ఆ టైంలో నేనేమీ ఆలోచించలేకపోయాను. మరియం డిసోసా మర్డర్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ సెటప్. ఇందులోంచి నేను తప్పించుకోవాలంటే జానిస్ని కనిపెడితేనే వాస్తవం బయటకు వస్తుందన్న సిచ్యువేషన్. ఈసా మిగతా ఫ్రెండ్స్ ఇద్దరికి, గౌతమ్ అండ్ యాస్మిన్, వాళ్ళకు కూడా సేమ్ మెసేజ్ వచ్చిందా? ఎస్. అప్పుడే జానిస్ వెనకాల ఒక పెద్ద గ్రూప్ కుట్ర చేస్తోందని మేం కనిపెట్టాం. సో ఈ కల్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు ఫ్రేమ్ జానిస్ ఫర్ ఎనీ ఆఫ్ ద మర్డర్స్, ఆ అమ్మాయిని ఈజీగా పట్టుకుని ఉండొచ్చు కదా, కన్సిడరింగ్ పోలీస్ ఆల్సో హెల్ప్ దెమ్. ఇదంతా ఒక కవరప్ లాగా లేదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మాత్రమే కాదు, దాని ద్వారా ఏదో పెద్ద ప్లాన్ చేయాలనుకున్నారు. జానిస్ ఇన్నోసెంట్ అని మీకు మాత్రమే తెలిసింది కదా? ఎస్, యూర్ రైట్. ఆ రోజు రాత్రి ఈసా ఒక విషయం చెప్పాడు. అది మా అందరికీ షాకింగ్ గా అనిపించింది. డ్యూరింగ్ ద ట్రయల్ ఆఫ్ జానిస్ మర్డర్స్ 2017, Mr. Lawrence had accepted his role as an accomplice to the cult and all the crimes they were involved in. But earlier, ఆయన ఈ కల్ట్కి ఒక లీడర్ ఉన్నారని మెన్షన్ చేశారు, ద అకాలి. సెబాస్టియన్ హలోవే, ఆయనే అకాలి. సో దెన్
వాట్ హ్యాపెన్ టు జానిస్? జానిస్ అసలు అక్కడ లేదు. తనని తరోగా మేం వెతికి చూసాం. ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు. లారెన్స్ ఆ తప్పుని అంగీకరించినందువల్లే ఆ అమ్మాయి విక్టిమ్ అని మాకు తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయిని అప్పుడే చంపేసి ఉండొచ్చు. హూ నోస్? ఓకే, సో మీన్ వైల్ డొనాల్డ్ హాలవే ఆ తర్వాత మిస్సింగ్ అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తోంది. బట్ హీ వాజ్ వెరీ మచ్ ప్రెసెంట్ అట్ అనితాస్ ఎక్సార్సిజం అట్ ది సాటమ్ టెంపుల్. దెన్ హౌ డిడ్ హీ ఎస్కేప్ ఫ్రమ్ దర్? ఆ బిల్డింగ్ రూఫ్ కూలిపోయి ఆయన మీద పడినట్టుగా ఇద్దరు హై విట్నెస్, ఒకరు ఈసా, ఇంకొకరు గౌతమ్. బట్ పోలీసు ఆ డెబ్రిస్ ని క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉండడాన్ని గమనించారు. ఒకవేళ ఆయన టన్నల్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. I wish I could conclude the case the way you say it ended. మీరు చెప్పినట్టుగానే జానిస్ మిస్సింగ్ అని, లేక 6 సంవత్సరాల క్రితం షీ వాస్ కిల్డ్ అని అనుకుందాం. చనిపోయిన సెబాస్టియన్ అన్నయ్య డొనాల్డ్ హాలవే ఇన్నోసెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నరబలి ఎవరు చేస్తున్నారు? ఇవెప్పుడు తీసిన ఫొటోస్? నిన్న ఈవినింగ్ నందేశం అనే ఒక కొండ గ్రామం నుంచి ఈ బాడీస్ ని రికవర్ చేశారు. ఇందులో ఉన్న సింబల్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ద జానిస్ మర్డర్స్. డూ యు నో వాట్ ద సింబల్స్ మీన్? And could you please tell me what really is happening?